ఓం ప్రశ్నోపనిషత్తు సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ నా హృదయపూర్వక నమస్తే. మొట్టమొదట మనము మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి ఆర్యాభి వినయం పుస్తకంలోని ఒక మంత్రాన్ని గురించి భగవంతుని ప్రార్థన చేసి ఆ తర్వాత ఉపనిషత్తులోకి వెళ్తున్నాం. ఈరోజు మంత్రము ఓం భగ ఏవ భగవాన్ అస్తు దేవాస్తేన వయం భగవంతః స్యామాం తం త్వా భగ సర్వ ఇజ్జోహవీతి సనో భగ పుర ఏతా భవేహ. ప్రార్థనా మంత్రము. మనము నిద్ర లేచిన వెంటనే భగవంతుని ప్రార్థన చేయాలి. మంచం దిగక ముందే, కాలు కింద పెట్టక ముందే భగవంతుని ప్రార్థన చేసే మంత్రాలలో ఈ మంత్రం ఉన్నది. మహర్షి దయానంద సరస్వతి ఎటువంటి దినచర్య తయారు చేసి ఇచ్చాడో చూడండి. మనం నిద్ర లేచిన వెంటనే సృష్టికర్తను ప్రార్థన చేసుకునేటటువంటి దినచర్య, ఋషుల దినచర్యను మనకు అందించాడు. అందులో ఈ మంత్రం ఉంది. ఓం భగ ఏవ భగవాన్ అస్తు దేవాస్తేన వయం భగవంతః స్యామ తంత్వా భగ సర్వ ఇజ్జోహ వీతి సనో భగ పుర ఏతా భవేహ. ఈ యొక్క యజుర్వేదము 34వ అధ్యాయము 38వ మంత్రము. ఈ మంత్రములో ఒక్కొక్క పదమునకు అర్థం తెలుసుకుందాం. భగవాన్ భగవంతుడు. భగవాన్ సంస్కృత పదము, తెలుగులో భగవంతుడు. ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఏమ్మా జర్నీలో ఉన్నావా? కానీ భగః ఏవ అస్తు భజనీయుడగు అగుగాక. భగః ఏవ అస్తు భజనీయుడవు అగుగాక. తేన అతనితో కూడిన దేవాహ వయం విద్వాంసులమగు మేము భగవంతః స్యామ ఐశ్వర్యవంతులము అగుదుముగాక. భగ ఈశ్వర తం త్వా అట్టి నిన్ను సర్వః ఇత్ అందరూ జోహవీతి పూజింతురు. హే భగా ఓ స్వామి, సహ ఆ నీవు ఇహ ఈ లోకమున నహ మాకు పురః ఏతా భవ అగ్రగామివి అగుము. ఇది ఒక్కొక్క పదమునకు అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంది. దయానంద మహర్షి వ్యాఖ్యానము. ఓ సర్వాధిపతి, సర్వమునకు అధిపతి అయినటువంటి మహారాజేశ్వర, నీవు భగః ఐశ్వర్య స్వరూపుడవు. చూడండి, పరమాత్మ ఐశ్వర్య స్వరూపం. పరమాత్మ ఐశ్వర్య స్వరూపుడు. భగవంతుని స్వరూపమే ఐశ్వర్యం. కావున భగవంతుడవు. ఎవరికి ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుందో వాళ్ళను భగవాన్, భగవంతుడు అంటారు. అయితే ఇక్కడ కూడా మనము భగవాన్ అనే శబ్దము విద్వాంసులకు కూడా ఉపయోగిస్తారు. భగవాన్ దేవదయానంద, భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ అంటాం మనం. శ్రీకృష్ణ భగవాన్ అంటే అక్కడ ఐశ్వర్యవంతులు అంటే కేవలము ధనం ఒక్కటే కాదు, జ్ఞానములో కూడా ఎక్కువ జ్ఞానం కలిగిన వారిని భగవాన్ అనే శబ్దము ఉపయోగిస్తారు. అలాగే భగవాన్ లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే ఇంకా భగవాన్ శ్రద్ధానంద, భగవాన్ పండిత లేఖరాం. ఇలా
అంటే మనుష్యులలో ఉపయోగించేటప్పుడు ఈ విధంగా ఎవరైతే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ పదం ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఈ మంత్రంలో భగవాన్ అనే శబ్దము పరమాత్మునికి చెప్పబడతా ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనము తీసుకోవాలి. ఈ మంత్రంలో భగవంతుని గురించి చెప్పబడుతుంది కాబట్టి భగవాన్ అనేది భగవంతునికి తీసుకోవాలి. సృష్టికర్త అయిన పరమాత్మను తీసుకోవాలి. కావున భగవంతుడవు. ఎందుకు భగవంతుడవు? ఐశ్వర్య స్వరూపుడవు కాబట్టి భగవంతుడవు. ఓ విద్వాంసులారా, అతని యొక్క సహాయంతో పరమ ఐశ్వర్యవంతులు అగండి. భగవంతుని యొక్క సహాయం ఉంటే మనం కూడా పరమ ఐశ్వర్యవంతులమైతాం. ఆ పరమాత్మ ఐశ్వర్య స్వరూపుడు కాబట్టి ఆ భగవంతుని యొక్క సహాయం ఉన్నప్పుడు మనం అందరం కూడా పరమ ఐశ్వర్యవంతులం అవుతాము. ఓ భజనీయ దేవా, ప్రపంచమంతయు నిన్ను గ్రహింప ఉత్సహించును. చూడండి, ప్రపంచంలో అందరికీ ఐశ్వర్యం కావాలి. ఎవరు కాదనుకుంటారు ఐశ్వర్యాన్ని? అందరూ కోరుకునే ఉంటారు. ప్రపంచంలో అందరూ కోరుకుంటుంటారు. ఎందుకు? ఐశ్వర్యం లేకుంటే ఏది నడవదు. కాబట్టి ఓ భజనీయ దేవా, ప్రపంచమంతా నిన్ను గ్రహింప, నిన్ను పొందడానికి ఉత్సహించుతుందురు. లోకమున నిన్ను పొంద ఇచ్చగింపని భాగ్యహీనుడు ఎవడుండును? చూడండి ఎంత మంచి మాట దయానంద మహర్షి ఉపయోగించాడు ఇక్కడ. ఈ లోకములో నిన్ను పొందని ఇచ్చగింపని భాగ్యహీనుడు ఎవడుండును అంటే భగవంతుడు వద్దు అనేటటువంటి వాడు ఎవడుంటాడు? అటువంటి భాగ్యహీనుడు ఎవడుండును? ఎవడు ఉండడు. కావున నీవు మాకు మొదట లభింతువుగాక. కావున నీవు మాకు మొదట లభింతువుగాక. ఎన్నడూ నీవు కాని ఐశ్వర్యము కాని మమ్ము విడవకుండుగాక. చూడండి, మనం ఆ మంత్రంలో భగవంతుని ఏం కోరుకుంటున్నామంటే నీవు మాకు లభించాలి. అలాగే నీవు మా నుండి ఎప్పుడు వేరు కావద్దు. నీవు వేరు కావద్దు, ఐశ్వర్యము వేరు కాకూడదు. మా నుండి పోకూడదు. అవి మా దగ్గరే ఉండాలి. అవి భగవంతుడు మన దగ్గరే ఉండాలి, ఐశ్వర్యము మన దగ్గరే ఉండాలి. అవి మమ్మల్ని విడవకుండుగాక. అంటే ఏం చేయాలి? విడవకుండుగాక అంటే మనం ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుతుండాలి. ఊరికే ప్రార్థన చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే పోతాయి. పరమాత్మను ఎప్పుడు భజిస్తూ ఉండి పట్టుకోవాలి, విడవకూడదు. పరమాత్మను ఐశ్వర్యాన్ని పట్టుకోవాలి, ఐశ్వర్యాన్ని విడవకూడదు. ఐశ్వర్యాన్ని పట్టుకోవడం అంటే ఏంది? మనము ధర్మపూర్వకంగా సంపాదించిన దాన్ని వృద్ధి చేయాలి, పోగొట్టుకోవద్దు. ఇష్టపూర్వకంగా ఏదంటే అది తెచ్చుకొని వస్తువులన్నీ తెచ్చుకొని అయిపోగొట్టుకొని నాశనం చేసుకోకూడదు డబ్బును. అప్పుడు మన నుంచి అది వేరు కాదు. పొదుపు చేసుకోవాలి. చాలా మందికి పొదుపు అనేది లేదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారు. అంటే పొదుపు చేయమంటే ధర్మకార్యాలు చేయకోకుండా ఉండమని కాదర్థం. ధర్మకార్యాలు చేస్తూ అనవసరమైన భోగ విలాసాలకు ఖర్చు పెట్టవద్దు. ఈ ప్రాపంచిక వస్తువులు తెచ్చుకోవడంలో ఆరాటం ఉండకూడదు. ఎందుకంటే అవి ఎన్ని ఎక్కువ వస్తువులు ఉన్నాయో అంత ఎక్కువ దుఃఖం ఉంటుంది. అందుకే మహానుభావులకు చాలా తక్కువ ఉంటాయి. అంతే, ఒక 2 షర్ట్లు ఉంటాయి, 2 గోచీలు ఉంటాయి, అంతే. గోచీలతోనే వాళ్ళు మోక్షం పొందినారు, లెక్క అవసరంలే. 2 గోచీలు పెట్టుకొనే మోక్షం పొందినారండి ఋషులంతా. ఈ డబ్బు, ధనము, ఐశ్వర్యం, బిల్డింగులు ఇవి నీకు మోక్షాన్ని ప్రసాదించలేవు. కాబట్టి అవి ఎంత ఎక్కువ సంపాదించితే అతనికి అంత మనశ్శాంతి ఉండదు, అంత దుఃఖం ఉండదు, అంత దుఃఖం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐశ్వర్యం మనం కావాలి. ఐశ్వర్యంతో మనం ధర్మకార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. గురుకులాలు నడిపిస్తున్నారు. అలాగే ఆర్య సమాజాలు ఉన్నాయి, యజ్ఞయాగాదులు, వేద ధర్మ ప్రచారం జరుగుతుంది. అక్కడ వాళ్లకు మన ధనాన్ని
వినియోగించాలి. అది పుణ్యకార్యము. వేదానికి సంబంధించినటువంటిది మన ఆర్య సమాజం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు చాలా చోట్ల. అటువంటి వాళ్ళకందరికీ గూడా మనము సహాయం చేయాలి. అందుకొరకు మనం భగవంతుని ఐశ్వర్యం ఇవ్వమని కోరుకోవాలి. నీవు కృపతో ఈ జన్మమునందే పరమ ఐశ్వర్యము మాచే అనుభవింపచేయుము. భగవంతుని యొక్క కృప వలన మనము ఈ యొక్క జన్మయందే చూడండి, దయానంద మహర్షి ఎప్పుడో మళ్ళా జన్మలు కాదంట. ఈ జన్మమునందే మనము ఆ పరమ ఐశ్వర్యాన్ని అనుభవించాలి. అదే చెప్తున్నా, అది మంత్రం అదే చెప్తుంది. నువ్వు ఎప్పుడో మళ్ళా రేపు రేపు అనుకోకు. మళ్ళా జన్మ ఈ వచ్చిన జన్మలోనే నువ్వు పొందు. ఇప్పుడే ఈ జన్మమునందే నువ్వు పరమ ఐశ్వర్యాన్ని పొందు. పరమ ఐశ్వర్యం అంటే ఏంది? మోక్షం. దానికి మించిన ఐశ్వర్యం లేదు ఇంకా. కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి మనకు ఈ మంత్రం ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ జన్మలోనే అందరూ మోక్షం పొందాలని ఆయన చెప్తున్నాడు ఆ వేద మంత్రం ద్వారా. ఎప్పుడో మళ్ళా జన్మ అనుకోకండి. ఇప్పుడే ఈ జన్మమునందే భగవంతుని యొక్క కృప ఉంటే మనం ఆ పరమ ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని తప్పకుండా పొందుతామని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఏమో అర్థమైందా అందరికీ? ఇది మనము అర్థమైంది గురు. ఓకే అమ్మా. ఈ మంత్రము మనము నిద్ర లేచిన వెంటనే మీరు ప్రాతస్మరణీయ మంత్రాలు ఉన్నాయి వైదిక దినచర్యలో. చూడండి, లాస్ట్ మంత్రం ఉంటుంది, భగ ఏవ భగవాన్ అస్తు దేవా అని. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే, ఆ ఫస్ట్ మొదటి మంత్రం అది. ఇది చివరి మంత్రం. రోజు ఖచ్చితంగా నిద్ర లేవడంతో ఈ మంత్రాలు చదవండి. మీకు ఆ రోజంతా శుభం జరుగుతుంది. ఏ విధమైన ఆటంకాలుండవు. మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడూ భగవంతుని వైపే ఉంటుంది. ఆ ప్రాతస్మరణ మంత్రాలు చదివే వాళ్ళే సాధకులు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఒకవేళ మంత్రం పూర్తిగా రాకపోయిందనుకోండి, చూసే చదవండి. పుస్తకం చూసే చదవండి. అర్థపూర్వకంగా చదవండి. దాంతో అర్థం కూడా ఉంది. వైదిక దినచర్యలో అర్థం ఉంది, మంత్రం ఉంది. మంత్రం చదవండి, అర్థాన్ని చదువుకోండి నిద్ర లేచిన వెంటనే. ఆ విధంగా 4:30 గంటలకు నిద్ర లేచి ఈ ప్రాతకాల మంత్రాలు చదివి అప్పుడు మనము ఈ యొక్క భూమి మీద అడుగు పెట్టాల. లేటి తర్వాత కాలకృత్యాదులు, తర్వాత స్నానం చేసి, ఆ తర్వాత శుద్ధంగా పరమాత్మ ధ్యానం చేసి, ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేయండి. ప్రాణాయామ పూర్వకంగా ధ్యానం చేయాలి. ఆ తర్వాత అగ్నిహోత్రం. ఆ తర్వాత మన కార్యక్రమాలు మనం చూసుకోవాలి. అగ్నిహోత్రం అయిన తర్వాతే నువ్వు బయట కార్యక్రమాల్లో నీ యొక్క పనులలోకి తిరగాలి. అదే మనం చేయవలసినటువంటి కర్తవ్యము. తర్వాత మనం ఉపనిషత్తులో ఉన్నాం. ఉపనిషత్తు పరమాత్మకు సమీపంగా తీసుకొనేటటువంటివే ఉపనిషత్తులు. ఇక్కడ చాలా చాలా ప్రశ్నోపనిషత్తు 5వ ప్రశ్నలో ఉన్నాం. పరమాత్మ మనము ఓంకారం, పరమాత్మ యొక్క నామము ఓంకారమును స్మరించడం వలన మనము భగవంతుని యొక్క ప్రాప్తి, బ్రహ్మ యొక్క ప్రాప్తి పొందుతాము అని చెప్పబడింది. అది కూడా త్రిమాత్రోపాసన చేయడం వల్ల. అంటే ఇక్కడ త్రిమాత్ర ఉపాసన అంటే మీకు చెప్పాము. ఓంకారములో అకారం అనేటటువంటి ఒక పదము, ఒక అక్షరం ఉంది. ఉకారం అనే ఒక అక్షరం ఉంది. అలాగే మకారము అనేటటువంటి ఒక అక్షరం ఉంది. ఈ విధంగా మనసులో ఆ ఓములో అకారముతో ఏమి నామాలు వస్తాయి భగవంతునివి, ఉకారముతో ఏమొస్తాయి, మకారముతో ఏమొస్తాయి అనేది సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి ప్రథమ సముల్లాసంలో రాశాడు. అదంతా ఉపనిషత్తుల సారాంశమే ఆ ప్రథమ సముల్లాసం అంతా కూడా. కాబట్టి ఆ విధంగా మనం అక్కడ తెలుసుకోవాలి. ఆ ఓము, అకారం, ఉకారం, మకారం అనేటివి అక్కడ తెలుసుకొని ఆ విధంగా ఉపాసన చేయండి. ఈ విధంగా
త్రిమో త్రిమాత్రోపాసన ముఖ్యముగా బ్రహ్మప్రాప్తికి ముక్తికి సాధనమగునని భావము. కాబట్టి ఈ విధంగా అకారము, ఉకారము, మకారము కలిసినటువంటి ఆ యొక్క త్రిమాత్రోపాసన అనేది బ్రహ్మప్రాప్తి ముక్తికి సాధనం అది. కాబట్టి ఆ విధంగా ఓంకారం అనేది జపం చేయాలి. తర్వాత చూడండి, తిస్త్రో మాత్ర మృత్యు మత్యః ప్రయుక్త అన్యోన్యసక్త ఆన విప్రయుక్తాః క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః. చూడండి ఇక్కడ ఒక్కొక్క పదం తీసుకుందాం. అన్యేస్యసక్తాః పరస్పర సంబద్ధములై, అనవిప్రయుక్తాః పరస్పరము ఒండొంటిని విడవకయండు, మృత్యుమత్యః వినాశనము కల, ప్రయుక్తాః త్రిస్రః మాత్రాః ధ్యానమున ప్రయోగింపబడిన ఓంకారపు మూడు మాత్రలు బాహ్యాభ్యంతర మధ్యమూస క్రియాను బాహ్యములు అభ్యంతరములు మధ్యములు అయిన క్రియలలో సమ్యక్ ప్రయుక్తాసు ఉపాసనయందు బాగుగా ప్రయోగింపబడినప్పుడు జ్ఞః జ్ఞానియగు జీవుడు న కంపతే విచలితుడు కాడు. చూడండి ఇక్కడ ఓంకారమున ఆ ఉ మ్ అను మూడు మాత్రలు పరస్పరము మిళితములై ఉండును. ఈ ఆ ఉ మ్ అనేటటువంటివి ఓంకారములో పరస్పరము కలిసి ఉన్నాయి, మిళితములై ఉన్నాయి. అట్లే శబ్దము, అర్థము, జ్ఞానము అను మూడును పరస్పరాధ్యాస వలన సంయుక్తములై ఉండును. చూడండి, ఆ ఉ ము అని ఎట్లయితే కలిసి వెలిసి ఓంకారం ఉందో అట్లే శబ్దము, అర్థము, జ్ఞానము అనే మూడు కూడా సంయుక్తములై ఉన్నాయి పరస్పరం. ప్రళయకాలమున శబ్ద వినాశము కలుగును. ప్రళయంలో ఏమి ఉండవు, శబ్దం ఉండదు, స్పర్శ ఉండదు, రూపం ఉండదు, రసం ఉండదు, గంధం ఉండదు. ప్రకృతి మూల రూపంలోకి వచ్చేసి ఉంటుంది. ప్రకృతి యొక్క స్థూల రూపమే శబ్దం. కాబట్టి ప్రళయంలో శబ్దం అనేది ఉండదు, వినాశనమై ఉంటుంది. కావున ఓంకార మాత్రలు మృత్యువు కలవిగా ఇక్కడ వర్ణింపబడినవి. చూడండి, ఈ విధంగా శబ్దం అనేది ప్రళయంలో ఉండదు కాబట్టి దానికి ఇక్కడ మృత్యువుగా వర్ణిస్తుంది ఈ యొక్క శ్లోకం. త్రిమాత్ర ఆత్మకమగు ఓంకారమును యోగి శారీరకములు మానసికములు ఉభయాత్మకములు అగు క్రియలయందు బాగుగా ఉపయోగించును. చూడండి, ఈ విధంగా అకారము, ఉకారం, మకారం కలిసినటువంటి ఓంకారమును యోగి తను శారీరకంగా మానసికంగా అలాగే ఉభయాత్మకము రెండిటి పరంగా కూడా అన్ని క్రియల యందు బాగుగా ఉపయోగించును. ఆ ఓంకారాన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటాడు. ఆయా క్రియలను ఆచరించినప్పుడు కూడా యోగి చిత్తములో ఓంకారమే లగ్నమై ఉండును. చూడండి, ఇక్కడ అతను ఏ క్రియ చేసేటప్పుడు కూడా ఓం అని అనుకొని చేస్తూ ఉంటాడు. మనం కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడేటప్పుడు మేము చెప్పాం మన సభ్యులందరికీ కూడా ఓం నమస్తే అనండి అని చెప్పి. ఏదో ఇక్కడ అదే ఋషి చెప్తున్నాడు. చూడండి, అతను ఏ క్రియ చేసినా గాని ఓంకారమే చెప్తుంటాడు, దాంట్లో లయమై ఉంటాడు అంటున్నాడు. ఓంకారములో లగ్నమై ఉండును యోగి చిత్తము. చూడండి, ఆయా క్రియలను ఆచరించునప్పుడు కూడా యోగి చిత్తములో ఓంకారమై లగ్నమై ఉండును. ఎందుకంటే ఆ విధంగా అతను దాన్ని అభ్యాసం చేశాడు, ఉపాసన చేశాడు ఓంకారాన్ని. అలా చేసినప్పుడు అతను వేరే ఇతర క్రియలు చేసినప్పటికీ కూడా అతని చిత్తం ఓంకారంలోనే లగ్నమై ఉంటుంది. చిత్తమును ఓంకార వాచ్యమగు బ్రహ్మపరమునర్చియే ఉండునని భావము. ఆ చిత్తమును ఆ ఓంకారం అనేటటువంటి పదం బ్రహ్మ యొక్క వాచకం, దాంట్లోనే నిమగ్నమై ఉండును.
అట్టి యోగి ఎన్నడును మోక్ష మార్గము నుండి విచలితుడు కాడు. చూడండి, అటువంటి యోగి ఏది ఏ పనిలో ఉన్నా తన చిత్తము ఓంకారములోనే లగ్నం చేసి ఉన్నటువంటి యోగి, అటువంటి యోగి తను ఎప్పుడూ కూడా మోక్ష మార్గము నుండి విచలితుడు కాడు. ఇంకా పక్కకు పోడు, దాన్ని వదిలిపెట్టడు. మోక్ష మార్గాన్ని దాన్నే పట్టుకొని ఉంటాడు. ఆయా కర్మల ఫలితములుగా ఏర్పడు సుఖదుఖములకు లోను కాడు. అటువంటి యోగి ఏదైనా కర్మ ఫలితంగా సుఖము గాని దుఃఖము గాని వచ్చిందనుకోండి, దానికి కూడా అతను విచలితుడు కాడు, దానికి లోనుగాడు, బద్ధుడు కాడు. అంటే ఆయా కర్మలు ఏదో చేసుకుంటాడు అనుకోండి, గత జన్మల ఫలంగా ఏదైనా దుఃఖం వచ్చింది, దానికి కూడా లోనుగాడు, విచలితుడు కాడు. అలాగే ఏదైనా సుఖం వచ్చినా విచలితుడు కాడు అటువంటి యోగి. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఓంకారాన్ని ఉపాసన చేసి మన చిత్తాన్ని ఆ పరబ్రహ్మకు మనం లగ్నం చేసి ఉండాలి ఎప్పుడు. అటువంటి వాడు ఇటువంటి స్థితి వస్తుంది. యోగి అంటున్నాడు ఇక్కడ. ఆ విధంగా ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళను ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడు? యోగి. అటువంటి యోగి అంటే ఇక్కడ యోగి అంటే చూడండి, బ్రహ్మలో తన చిత్తమును లయం చేయడం, లగ్నం చేయడమే యోగి. అతను ఏ పనైనా చేస్తూ ఉండని, తన చిత్తం మాత్రం ఆ ఓంకార స్వరూపుని మీదనే ఉంటుందంట, అక్కడే లగ్నమై ఉంటుందంట. అటువంటి యోగి ఈ మోక్ష మార్గము నుండి ఎప్పుడూ కూడా ఎన్నడూ విచలితుడు కాడు. అతనికి సుఖదుఖాలలో కూడా లోను కాడు, దాంతో బద్ధుడు కాడు. తర్వాత చూడండి, చిట్ట చివరి శ్లోకము 5వ ప్రశ్నలో, ఋగ్భిరేతం యజుర్భి అంతరిక్షం స సామవీర్యత్ తత్ కవయో వేదయంతే త ఓంకారేణ వాయతనే నాన్వేతి విద్వాన్ యత్తచాంతమజర అమృతమభయం పరం చేతి. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే, సహా ఆ యోగి అయినా, ఏది ఇందాక చెప్పబడినటువంటి యోగి, అటువంటి యోగి అయినా విద్వాన్, విద్వాంసుడు. అటువంటి యోగిని మళ్ళీ ఇక్కడ విద్వాంసుడు అనే సంబోధన కూడా వస్తా ఉంది. ఋగ్భిహి రుక్కులతో, ఏతం ఈ మనుష్య లోకమును, యజుర్భిహి యజుస్సులతో, అంతరిక్షం అంతరిక్షమును, సామభిహి సామములతో, కవయః పండితులు. చూడండి, ఇక్కడ కవులంటే పండితులని అర్థం. ఈ నవలలు రాసేటటువంటి వాళ్ళు కవులు కాదు. పండితులు అంటే ఆత్మదర్శనం చేసుకున్న వారిని పండితులు అంటారు. పండితః సమదర్శినః. ఆత్మదర్శనం ఎవరు చేసుకొని ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా తన లోపల ఏ ఆత్మ ఉందో అట్లనే చూస్తూ ఉంటారు ఇతరులను కూడా. అటువంటి వాడు పండితుడు. అతని పక్షపాతం ఉండదు. పండితుడికి చాలా వివేకవంతుడు పండితుడంటే. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. కవయః పండితులు, యత్ వేదయంతే దేనిని ఎరుగుదురో, తం దానిని, ఆ లోకాన్ని, ఓంకారేణ ఆయతనేవ ఏవా ఓంకారము అనేది ఆ ఆలంబనముతోనే అన్వేతి యుక్తుడగును, పొందును. యత్ తత్ యత్ ఏ పదములచే చెప్పబడు ఆ బ్రహ్మతత్వము శాంతం నిర్వికల్పము, అవస్థాభేదము లేనిది, అజరం జీర్ణము కానిది, అమృతం నాశనం లేనిది, అభయం నిర్భయము, దాని నుండి ఇతరులకు కాని ఇతరుల నుండి దానికి గాని ఎన్నడూ భయం ఏర్పడదు, పరం అత్యంత సూక్ష్మము. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా. తర్వాత భావం చూడండి, ఋషి ఏం చెప్తున్నాడు చూడండి. యోగి అయిన విద్వాంసుడు, ఏది ఇందాక చెప్పబడినటువంటి యోగి అయినటువంటి విద్వాంసుడు. ఇక్కడ యోగి అయిన విద్వాంసుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ముందు శ్లోకం ద్వారా,
ఏం చెప్పుకున్నాం? తను ఏ క్రియలు చేస్తున్నా గాని తన చిత్తమంతా గూడా ఓంకారములోనే లగ్నము చేసి ఉంటాడు. అటువంటి యోగి, అటువంటి విద్వాంసుడు రుక్కుల వలన పదార్థ విజ్ఞానము సంపాదించి మనుష్యలోకములో సుఖ సంపదలతో వర్ధిల్లును. చూడండి, ఋగ్వేదము చదువుకొని పదార్థ జ్ఞానం సంపాదించుకొని ఈ యొక్క మనుష్యలోకములో సుఖము సంపదలతో వర్ధిల్లును. ఋగ్వేదము అందరూ చదవాలి. ఋగ్వేదం చదివితే పదార్థము యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ పదార్థ జ్ఞానం కలిగినప్పుడు దాన్ని ఎట్లా నీవు ఉపయోగించుకోవాలనో అట్లా కరెక్ట్‌గా ఉపయోగించుకుంటావు. దాన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము కలిగిన తర్వాత దాన్ని మంచికైతే మంచికి ఉపయోగించాలి. లేదంటే దాన్ని చెడుకు, అది మనకు చెడుకు అయిందనుకో దాన్ని ఉపయోగించకూడదు. ఆ విధంగా విజ్ఞానానికి డిఫరెన్స్ ఏందంటే, జ్ఞానం అంటే తెలుసుకోవడం. విజ్ఞానం అంటే దాన్ని తెలుసుకున్న దాన్ని ఆచరించడమే విజ్ఞానం. సమయస్ఫూర్తితో దాన్ని ఉపయోగించుకోవాలి. ఏ పదార్థాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలనో అప్పుడు ఉపయోగించుకోవాలి. అదే విజ్ఞానం. ఇక్కడ అదే విషయం. రుక్కుల వలన అంటే ఋగ్వేదం వలన పదార్థము యొక్క విజ్ఞానము సంపాదించి మనుష్యలోకంలో సుఖము సంపదలతో వర్ధిల్లును. పదార్థ జ్ఞానం లేకపోతే నీకు సుఖం రాదు. ఏ పదార్థములో ఏముందో నీకు తెలియాలి గదా! తెలిసినప్పుడే చక్కగా ఉపయోగించుకుంటారు. దానివల్ల సుఖమును పొందుతారు. ఆ విధంగా సంపదలు గూడా పెరుగుతాయి. ఋగ్వేదం చదవడం, ఆ జ్ఞానం పొందడం వల్ల. అతని వర్తనము పదార్థ విజ్ఞానమునకు విరుద్ధముగా ఉండదు. ఎవరైతే ఋగ్వేదం చదువుకుంటాడో అతని యొక్క వర్తనం అంటే ప్రవర్తన. అప్పుడు ఆ యొక్క పదార్థ విజ్ఞానానికి విరుద్ధంగా అతను చెయ్యడు. ప్రవర్తన విరుద్ధంగా ఉండదు. ఆ పదార్థ విజ్ఞానానికి అనుకూలంగా అతను ఉంటాది ప్రవర్తన. ఎవరిది? యోగిది. కావున అతనికి దుఃఖములు కలగవు. చూడండి, మనకు దుఃఖం కలిగేది ఎప్పుడు? ఆ పదార్థ జ్ఞానం లేనప్పుడే దుఃఖం కలుగుతుంది. పదార్థ జ్ఞానం ఎవరు సంపాదిస్తారో వానికి దుఃఖములే కలగవని చెప్పి ఋషి చెప్తున్నాడు. యజుర్వేద విహితములైన అగ్నిహోత్రాది శుభకర్మలను ఆచరించు సౌమ్యశీలుడై ప్రజలను ఆనందింపచేయుచు చంద్రలోకమును జయించును. అనగా ప్రియదర్శనుడై సౌజన్యమును ప్రకటించుచు సుఖించును. చూడండి, ఈ విధంగా తర్వాత పదార్థ విజ్ఞానం సంపాదించిన తర్వాత అతను యజుర్వేద విహితములైనటువంటి, యజుర్వేదములో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాది కర్మలను చేస్తూ చంద్రలోకమును జయించును. చెప్పుకున్నాం కదా నిన్న, చంద్రలోకం అంటే శాంతి. అనగా ప్రియదర్శనుడై, అతను ప్రియదర్శనుడు, మంచి చూడడానికి. ఇది ప్రియదర్శనుడు అనే పదం రామునికి ఉందండి. శ్రీరామచంద్రుని లక్షణాల్లో వాల్మీకి మహర్షి ఈ ప్రియదర్శనుడు అని చెప్పాడు. అతనికి ఉన్నటువంటి 16 గుణాలలో ఈ ఈ యొక్క గుణం కూడా ఉంది, ప్రియదర్శనుడు. ఎందుకంటే ఆయన అగ్నిహోత్రం చేసేవాడు అన్నమాట. అంటే అట్లా అగ్నిహోత్రం చేసేవాళ్ళు అందరికీ ప్రియులుగా ఉంటారు. వాళ్ళు ఎవరిని ద్వేషించరు. వాళ్ళు మంచివారన్నమాట. వాళ్ళను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. వాళ్ళ దగ్గరికి రావడానికి ఏమి భయపడరు వాళ్ళు. ఎవరు? సామాన్యులు. అగ్నిహోత్రం చేసేటటువంటి వారు అందరికీ ప్రియదర్శనులు. అంటే చూడడానికి వాళ్ళు, ఇప్పుడు కొంతమందిని చూస్తే దగ్గరికి పోవాలంటే పోలేరు. వాళ్ళ యొక్క అవతారం అట్లుంటుంది. కానీ అగ్నిహోత్రం చేసేటటువంటి వారికి వాళ్ళ దగ్గరికి పోవడానికి అందరూ ఇష్టపడతారు. వాళ్ళ దగ్గర అతనికి మేలు జరుగుతుంది, క్షేమం జరుగుతుందని దగ్గరికి పోవడానికి, వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు. అది ప్రియదర్శనుడై. అట్లా ప్రియదర్శనుడయి సౌజన్యమును ప్రకటించుచు సుఖించును. తన యొక్క సౌజన్యం అంటే తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్, దాన్ని ప్రకటిస్తూ అతను సుఖించును. తర్వాత సామవేద ప్రతిపాదిత ప్రాణ విద్యను అభ్యసించి యోగాభ్యాసమును ఆచరించి
సమాహితుడై బ్రహ్మమును ఎరుగగలుగును. చూడండి తర్వాత సామవేద ప్రతిపాదిత ప్రాణ విద్యను అభ్యసించి, ఇక్కడ అదే మనం ఈరోజు ఉదయం చేసినాం ప్రాణాయామం గురించి వీడియో చేసి పెట్టాం. ఈ ప్రాణాయామం అనేటటువంటిది సామవేదంలో చెప్పబడింది. పతంజలి మహర్షి కూడా యోగ దర్శనము సామవేదం చదివి రాశాడు. కాబట్టి ఇక్కడ సామవేదంలో ప్రతిపాదితము అంటే చెప్పబడింది, ప్రతిపాదించబడింది సామవేదం నుండి. అటువంటి ప్రాణ విద్య, అది కూడా ప్రాణ విద్య, అది కూడా విద్య నేర్చుకోవాలి. అది ఊరికి ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. అందుకే మేము వీడియో ద్వారా చక్కగా వివరణ చేసి పెట్టాం. అలా చూసి దానికి ఆ పద్ధతి ప్రకారం చేయాలి. ఊరికే ఎట్లా పడితే అట్లా ఎవరంటే వాళ్ళు చెప్తే చేయకూడదు. అనుభవం కలిగినటువంటి వాళ్ళు చెప్తేనే చేయాలి. ఈ ప్రాణాయామం అనేది కూడా అనుభవం లేని గురువుల ద్వారా చెప్పినప్పుడు చేస్తే అది ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు యూట్యూబ్ ద్వారా ప్రాణాయామం చేసి దీర్ఘకాలిక వ్యాధులు ఎలా దూరం చేసుకోవాలని వీడియో పెట్టాం. ఆ వీడియోను క్షుణ్ణంగా చూడండి. ప్రతి నిమిషము చూడండి. అది పెట్టుకొని చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. దాంట్లో మీరు చెప్తూ నేను చాలా వివరణాత్మకంగా చెప్తూ చేశాను. మీరు అలా చేయండి. తర్వాత ఆ విధంగా ప్రాణ విద్యను అభ్యసించి, యోగాభ్యాసము ఆచరించి, సమాహితుడై బ్రహ్మము ఎరుగగలుగును. ఇక్కడ యోగాభ్యాసం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దాన్ని యోగాభ్యాసం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎక్సైజులు కాదు. ఎక్సైజులు, సూర్య నమస్కారాలు, దండీలు, బస్కీలు, తర్వాత బైటెక్స్ ఇలాంటివి ఆసనాలు ఇవన్నీ కూడా మనం చేసే ఆసనాలు ఉన్నాయి కదా, భంగిమలన్నీ. అవి యోగాభ్యాసం కాదు. యోగాభ్యాసం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అది ఆచరించి సమాహితుడై అంటే సమాధి స్థితి పొంది బ్రహ్మము ఎరుగగలవును. సమాధి స్థితిలోనే బ్రహ్మను తెలుసుకుంటాడు. మిగతాది తెలియబడదు. అంతే అతను సమాధి స్థితిని పొందాలి. ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఒక్కొక్క స్టెప్ అన్ని ఆచరిస్తూ సమాధి స్థితుడైనప్పుడే అతను బ్రహ్మను తెలుసుకుంటాడు, ఎరుగగలుగును. మిగతా ఇప్పుడు మీరు వింటున్నారంతే, కానీ అది తెలుసుకున్నట్టు కాదు, అనుభవంలోకి వచ్చినట్టు కాదు. సాధన చేయాలి, బాగా సాధన చేయాలి, తీవ్రంగా చేయాలి. చేసినప్పుడు యమ నియమాలను బాగా పాటిస్తే, తర్వాత ఆసనం కదలకుండా ఒక ఆసనంలో కూర్చొని ప్రాణాయామాన్ని బాగా చేసి, తర్వాత మనస్సును ధారణ చేయాలి, ఏకాగ్రం చేసి, అప్పుడు ధ్యానంలో కూర్చుంటే నీవు సమాధి స్థితిలోకి వెళ్తావు. ఇలా కంటిన్యూ ప్రాసెస్ చేయాలి. ఒక రోజుతో జరగదు. కొందరికి సంవత్సరాలు పడుతుంది. కొందరికి పూర్వజన్మ బ్యాలెన్స్ ఉంటే తొందరగా కొన్ని దినాలలోనే కలగవచ్చు సమాధి స్థితి. అందరూ కూడా అందరి లక్ష్యం ఒకటే, సమాధి స్థితి చేరుకోవాలి. చాలా మంది సమాధి అంటే చనిపోయిన తర్వాత సమాధులు కట్టుకుంటున్నారు. అది కాదు సమాధి. ఎట్లా అదే చెప్తులే, జ్ఞానం లేకపోతే అట్లా అంటాదమ్మా. అంత విపరీత జ్ఞానం. చనిపోయిన తర్వాత సమాధికి మళ్ళా బిల్డింగ్లు, మళ్ళా దానికి ఒక పెద్ద డెకరేషను, కథ అంతా చాలా చాలా హంగామా ఉంటుందిలేండి. ఈ ఎర్రి మనుషులు ఎట్లా తయారయ్యారంటే అది చెప్పేవాడు లేకుంటే ఇట్లే ఉంటాదమ్మా. చెప్పేవాళ్ళు లేనప్పుడు చనిపోయిన తర్వాత సమాధులు కట్టుకుంటుంటారు. అది కాదు. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కాల్చాలి ఖచ్చితంగా. అది స్త్రీ శరీరమైనా, పురుష శరీరమైనా, ఎవరిదైనా సరే. అంత్యేష్టి నెయ్యి వేసి, సమిదలు పెట్టి, కర్పూరము, కొబ్బెర, ఆవు నెయ్యి వేసి శుద్ధంగా అది ఒక యజ్ఞం, పవిత్రంగా చేయాలి దాన్ని. అప్పుడు అది అంత్యేష్టి. సమాధి. సమాధి అంటే మనము జీవించి ఉండంగానే సమాధి స్థితిలో ఉండాల. మహర్షి దయానంద సరస్వతి 24 గంటలు సమాధి స్థితిలో ఉండేవాడమ్మా. మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. పండిత లేఖరాము అనేక విషయాలు వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సేకరించి
జీవిత చరిత్ర రాశాడు. అన్ని ఒక చోట రాసి. అందులో రాసింది ఉంది. మహర్షి దయానందుడు 24 గంటలు పద్మాసనంలో కూర్చొని సమాధి స్థితిలో ఉండేవాడని రాసింది. అన్నము, ఆహారం లేక గుండె కొట్టుకోదు సమాధి స్థితిలో. బ్రహ్మలో ఉంటాడు. శ్వాసలాడవు. కొందరు పనులకు పోయేవాళ్ళు పొద్దున్నే చూసేవారంట. ఎవరు ఈయన పద్మాసనంలో కూర్చోని సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి కూడా పద్మాసనంలో అట్నే కూర్చుండేవాడంట. అని వాళ్ళు ఏం చేశారు, పొద్దున పోయేటప్పుడు కూర్చున్నాడు, సాయంత్రము కూర్చున్నాడు. ఈయన కేవలం మనుషులొచ్చేటప్పుడే కూర్చుంటున్నాడా ఎట్లా అని వాళ్ళు ఒకరోజు కొంతమంది టెస్ట్ చేశారంట. ఈయన అంటే కొంతమంది కావాల్సిన ప్రదర్శన కోసం చేస్తుంటారు కదా ధ్యానాదులు. చాలా మంది లోకంలో 99% ప్రదర్శన కొరకే ఉండేది. అంటే అవతలి వాళ్ళు ఇతను పెద్ద భక్తుడు, ఇతను చాలా సాధకుడు, మంచి సాధకుడు అని అనిపించుకోవడానికి వాళ్ళ ముందర ఏవేవో నానా ప్రయత్నాలు చేస్తుంటారనమాట అందరూ. ఈరోజు సాయంత్రం నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. అదే విషయం అనమాట. అక్కడ కూడా అదే. భగవంతుడు అన్ని చూస్తుంటాడు. నువ్వు ప్రదర్శన చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. కానీ భగవంతుడైతే మెచ్చుకోడు. గుర్తుపెట్టుకోండి. ప్రదర్శన వల్ల ప్రజలు మెచ్చుకోవచ్చు గానీ భగవంతుడు మెచ్చుకోడు. భగవంతునికి కావాల్సింది శుద్ధమైన భావన ఉండాలి. శుద్ధమైన ఆచరణ ఉండాలి. శుద్ధమైనటువంటి మనస్సుండాలి. ఇవి భగవంతునికి కావాల్సింది. అప్పుడు మన మీద అతను ప్రసన్నుడవుతాడు, సంతోషపడతాడు. మనం మంచిగా ప్రవర్తన చేసి, మంచి భావనలతో, మంచి వ్యవహారం నడిపితే భగవంతునికి చాలా ఇష్టము. కాబట్టి ఇక్కడ సమాధి అంటే అది సమాధి. దయానంద మహర్షి సమాధి స్థితిలో చేరుకున్నాడు. అది 24 గంటలు చూడండి. ఒక రోజంతా వన్ డే అంతా టెస్ట్ చేశారు అందరూ. సాట్ నుంచి చూశారు. ఇతను ఏమైనా కదులుతాడా అని. ఏమీ కదిలేదు లేదు, ఏం లేదు. ఆ స్థితి మనమందరం పొందాల ప్రయత్నం చేసి. మీరు ఒక గంట పొద్దున వజ్రాసనం కూర్చోండి 10 నిమిషాలంటే ఆ ప్రాణాయామం చేసే మధ్యలోనే తీసేశారు. 24 గంటలు కూర్చుంటే మిమ్మల్ని నిజంగా సమాధి కట్టాల్సిందే. అంతా సత్సు మనుషులున్నారు. సాధన లేదు, ఏం లేదు. ఎట్లమ్మా గట్టిగా ఉండాలా. సాధన బలం ఉండాలా. సాధన బలంతోనే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఇక్కడ సమాహితుడై బ్రహ్మము ఎరుగగలుగును. సమాధి స్థితిలోనే నువ్వు బ్రహ్మను తెలుసుకుంటావు. ఇంకా వేరే ఎక్కడ బ్రహ్మను తెలుసుకునేది అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇదంతా శబ్ద జ్ఞానమే. మీరు వినేది, నేను చదివేది అంత శబ్ద జ్ఞానమే ఇది. దీనివల్ల నువ్వు బ్రహ్మను తెలుసుకున్నట్టు కాదు ఇది. బ్రహ్మను తెలుసుకోవడం అంటే సమాధి స్థితిలోనే తెలుసుకోవడం. ఏమా అర్థమవుతుందా? ఓకే. అర్థం కాకపోతే మధ్యలో ఏదైనా అడగండి. అందుకే నేను అప్పుడప్పుడు మిమ్మల్ని అట్లా టచ్ చేస్తుంటా. అర్థమైతుంది. సరే మా తర్వాత అతని సాధనమున చిత్తస్థైర్యము కొరకు ప్రణవము మాత్రము ఆలంబమగును. అయితే ఆ యొక్క సమాహితుడై బ్రహ్మను ఎరుగగలుగును కదా. అతని సాధనమున చిత్తస్థైర్యము కొరకు ప్రణవము మాత్రం ఆలంబనమగును. అయితే ప్రణవాన్ని మాత్రం విడిచిపెట్టాడు. దాన్ని ఆలంబనం చేసుకునే అతను జీవిస్తుంటాడు ఆ యోగి. కావుననే పతంజలి మహర్షి కూడా తస్య వాచకః ప్రణవః తజ్జపః తదర్థభావనం అని చిత్త ఏకాగ్రతకు ప్రణవ జపమును తదర్థ భావనమును సాధనముగా సూత్రించి ఉన్నాడు. చూడండి, సమస్త ఋషులందరూ అదే చెప్తున్నాడు. పతంజలి మహర్షి కూడా యోగ దర్శనం అదే చెప్పాడు. తస్య వాచకః ప్రణవః. ప్రణవం అంటే ఓంకారం. ఆ భగవంతునికి ఓంకారం నామం ప్రణవం. అయితే తజ్జపః తదర్థ భావన. అర్థపూర్వకంగా మనం జపం చేయాలి. ఆ భగవంతుని యొక్క నామం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. ఓం అంటే సర్వరక్షకుడు అని గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ లో సర్వరక్షకుడు అంతే. సర్వమును రక్షించువాడు ఓం. అది
ఇక్కడ ఋషులందరూ అదే చెప్తున్నాడు. చిత్త ఏకాగ్రతకు ప్రణవమే ఆలంబనము. ఎవరికైనా సరే మనస్సు ఏకాగ్రం చేసుకోవాలి అంటే ఓంకారమే జపం చేయాలి. అర్థపూర్వకంగా చేయాలి అది కూడా. చేసిన వాడికే మనసు ఏకాగ్రమవుతుంది. ఇదే సాధనం. ఇంక వేరే సాధనాలు లేవు. నువ్వు మనస్సు నీకు స్థిరంగా ఉండాలి, ఏకాగ్రం కావాలంటే కూర్చోవాలి. కూర్చొని ఓంకారమును ధ్యానం చేస్తూ ఉండాలి అర్థపూర్వకంగా. ఇది చేయకుండా ఏ వ్యక్తి మనస్సు కూడా స్థిరము కాదు. నువ్వు ఎంత జ్ఞానమన్నా ఉండు, ఎన్ని యజ్ఞయాగాదులన్నా చేయి, ఎన్ని ఉత్తమ కర్మలన్నా చేయి, మనస్సు ఏకాగ్రం కావాలంటే ఈ పని చేయాల. ఏది? కూర్చోవాల ఓంకార ధ్యానంలో. ఎంతసేపు కూర్చుంటావో కూర్చో. ఒక అర్ధగంట కూర్చుంటావా, గంట కూర్చుంటావా, 2 గంటలు కూర్చుంటావా, కూర్చో. మొదలు పెట్టు, చేస్తూ ఉండు. ఓంకారం ఏది? అర్థపూర్వకంగా చేయాలి. ఓం రక్షక, ఓం రక్షక, ఓం రక్షక. ఓం అన్నప్పుడే లోపలనే భావన రక్షకుడని మెదలాలి. నేను ఏమంటే మీకు తెలియడానికి శబ్దమును ఉపయోగిస్తున్నా, కానీ మౌనంలోనే జరగాలది. ఓం అనేది లోపల అనుకోవాలా. ఆ మౌనంలో నుంచే రక్షకుడని మీ మనసులో భావన కలగాల. అలా నువ్వు చేస్తూ ఉండాల. ఈ విధంగా ఇట్లు యోగి బ్రహ్మప్రాప్తికై యత్నించి ముక్తుడగును. ఈ విధంగా బ్రహ్మను పొందడానికి ప్రయత్నం చేసి ముక్తుడవుతాడు యోగి. బ్రహ్మము శాంతము. చూడండి, ఫైనల్ గా ఋషి ఏం చెప్తున్నాడో, ఫైనల్ గా ఫైనల్ టచ్ ఇస్తున్నాడు. ఫైనల్ టచ్, క్లైమాక్స్. సినిమాలో కూడా క్లైమాక్స్ ఉంటుంది కదా, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అట్లా ఇక్కడ క్లైమాక్స్ చూడండి ఏం చెప్తున్నాడో. బ్రహ్మము శాంతము, ఆ పరబ్రహ్మ శాంతము, అజరము. జరం అంటే ఏది? ముసలితనం. భగవంతునికి ముసలితనం లేదు. అజరం, ఎప్పుడు నిరంతర యవ్వనం అది పరమాత్మ. అజరము. అమృతము, అమృతం పరమాత్మ, మృతం లేనిది. అభయము, పరమాత్మ అభయం. పరమాత్మను స్మరించిన వానికి అభయమే. ఇవన్నీ లభిస్తాయండి. అందుకు చెప్తున్నాడు ఫైనల్ గా, ఎవరు ఓంకారమును జపం చేస్తే వాళ్ళకు శాంతం ఉంటుంది, తర్వాత వాళ్ళకు ముసలితనం దూరం అవుతుంది. అంటే ఏంటి? ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి. ముసలితనం అంటే ఏంది? ఇంద్రియాలు పని చేయకుండా ఉండడమే ముసలితనం. ఇంద్రియాలు పనిచేస్తుంటే నీకు ముసలితనమే అనేది ఉండదు. అది ఇక్కడ. అట్లా ముసలితనం దూరం అవుతుంది. అమృతము, అతను మరణించడు. అంటే ఏంటి? మృత్యుంజయుడవుతాడు. అలాగే అభయం, భయం ఉండదు ఓంకారం జపం చేసే వాళ్ళకు. అతను దేనికి భయపడడండి? ఓంకారం జపం చేసేవాడికి భయం అనేది ఉండదు. ఎందుకు? ఆ ఓం అనేది అభయమైనటువంటి పరమాత్మ నామం. పరమాత్మలో భయమే లేదు. అటువంటి నామాన్ని నువ్వు జపం చేస్తున్నావు, నీకెట్లా భయం కలుగుతుంది? భయమే రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ యొక్క అభయము, పరము అని ఇక్కడ వర్ణింపబడింది. అంటే బ్రహ్మము యొక్క లక్షణాలను ఫైనల్ గా తెలియజేసి ముగించాడు 5వ ప్రశ్న. తర్వాత రేపు 6వ ప్రశ్న, చిట్ట చివరి ప్రశ్న. ఈ ఉపనిషత్తులో 6 ప్రశ్నలు ఉన్నాయి. మనం ఇప్పటి వరకు 5 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాము. ఆ విధంగా తెలుసుకున్న దాన్ని ఆ రోజు నుంచే మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయండి, ఆచరణలో పెట్టండి. అట్లా పెట్టే ప్రయత్నం చేసినప్పుడే మనము సాధనలో ముందుకెళ్తాము. ఏమ్మా, అర్థమవుతుందా అందరికీ? సాధకుడు సాత్విక ఆహారం తీసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారము ఇటువంటివి తక్కువ తీసుకోండి. ఉల్లిగడ్డ, తెల్లవాయి తక్కువ ఉండాలి. సాధకుడు ఎప్పుడు
రజోగుణ పదార్థాలు తమోగుణం తినకూడదు. సత్వగుణమైన పదార్థాలు తింటేనే సాధకుడు అవుతాడు, లేకుంటే సాధకుడు కాలేడు. అతని సాధన వేగం ఉండదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, అందరికి అర్థమైంది కదా? అర్థమైంది. నమస్తే గురూజీ. అమ్మా అర్థమవుతుంది. మీరు ఇది ఓంకార జపంలో నిన్నటి దాంట్లో చెప్పారు కదా, అర్థభావనతో. అంటే మూడు అకారము, ఉకారము, మకారము, వీటి పూర్తి దాంతో మనం స్మరించినట్లయితే ఇంకా ఎక్కువ లాభం కలుగుతుందని. ఇప్పుడు ఓంకారం జపంను స్మరిస్తూ అర్ధభావనతో, అంటే సర్వరక్షకుడు అనేది లోపల మనస్సులో అనుకోవాలన్నారు. అలా చేయాలా? ఇప్పుడు అకార ఉకారం అకారం అంటే విరాట్, అగ్ని, విశ్వడు, ఇలా అన్ని నామాలు అనుకుంటూ జపించుకోవాలా ఎలా అని? అమ్మా, ఇప్పుడు ఈ ప్రశ్న మంచిదే. దీనికి సమాధానం కూడా నేను నిన్ననే చెప్పి ఉన్నా. సరే, ఏంటంటే ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు కొందరుంటారు, చదువు రాని వాళ్ళు కొందరుంటారు. విద్వాంసులు అయినటువంటి వారు ఈ త్రిమాత్రో ఉపాసన చేస్తారు. అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మేధాశక్తి కలిగిన వారు. వాళ్ళు ఈ విధంగా త్రిమాత్రోపాసన అంటే ఏది? విరాట్, అగ్ని, విశ్వడు, ఈశ్వరుడు, ఆదిత్యుడు, తైజస్సుడు, హిరణ్యగర్భుడు, మొత్తం ఉన్నాయి కదా, మొత్తం 9 నామాలు. మొత్తం 9 నామాలు ఉన్నాయి గురూజీ. ఆ విధంగా ప్రాజ్ఞుడు, తర్వాత ఆదిత్యుడు అని ఆ నామాలతో, ఆ యొక్క విశేష నామాల ద్వారా విద్వాంసులు అలా చేస్తారన్నమాట. అంటే వాళ్ళకు ఎక్కువ జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ భావన చాలా లోతు ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. అయితే కొందరు చదువు లేని వాళ్ళు ఉంటారు, తక్కువ జ్ఞానం ఉంటుంది, సామర్థ్యం తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఓం రక్షక అని మనసులో, అది వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే లాభం అయితే పొందుతారు, ఎంతో కొంత లాభం అయితే వస్తుంది, కానీ వాళ్లకు లభించినంత లాభం వీళ్ళకు ఉండదు. అదే గురూజీ, సందేహ నివృత్తి చేసుకుంటున్నాను. మరి అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా, ఇలా చేస్తే ఉంటుందా అదే, లేదా అనేది. మీరు జ్ఞానవంతులైతే త్రిమాత్రోపాసన చేయండి. మీకు కొంచెం సమర్థత తక్కువ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు కొంతమందికి టైం తక్కువ ఉంటుంది, వాళ్ళకు జ్ఞాపశక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏమనుకోవాలి? ఓం రక్షక అనుకోవాలి. ఏమ్మా, ఎవరి శక్తి అనుసారం వాళ్ళు. సరే గురూజీ, అర్థమైంది. ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటుండాలి. అయితే ఏం దీంట్లో వాళ్ళు కూడా స్టేజికి చేరుకుంటారు, మెల్లిమెల్లిగా వస్తారు, వాళ్ళు కూడా దగ్గరికి వస్తారు. అక్కడే ఆగిపోరు కదా. మనం చూడండి, ప్రతిరోజు వృద్ధి పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాం, ఇక్కడే ఆగిపోం కదా. ఆగిపోతే ఇప్పుడు ఇంత వాళ్ళం అయ్యేవాళ్ళం కాదా కదా. అట్లా నిరంతరం మనం వృద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రతివాడు చేస్తుంటాడు, ప్రతి ప్రాణి, మనుషుడే కాదు, ప్రతి ప్రాణి కూడా నిరంతరం వృద్ధి పొందడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జీవుడంటేనే వృద్ధి పొందేవాడని శాస్త్రం చెప్తుంది. జీవుడంటే వృద్ధి పొందేవాడు. తన పని ఏంది? ఎప్పుడు వృద్ధి పొందడమే అతని పని. అది ఆగిపోవద్దు. ఏమో అర్థమైందా? అర్థమైంది గురూజీ. కర్మ చేస్తూనే ఉండాలి అని. వృద్ధి పొందుతూ ఉండాలి. ఎప్పుడు వృద్ధి అంటే ఈ రోజు ఇక్కడికి తెలుసుకున్నాం, ఇక్కడికి ఆగద్దు, ఇంకా తెలుసుకోవాలి, రేపు ఇంకా ఉన్నతంగా పోవాలి. అట్లా వృద్ధి పొందడం అంటే అట్లా అన్నమాట. రైట్ మా, శాంతి పాఠం చేసుకుందామా? సరే గురూజీ. ఏమ్మా భారతి? రైట్. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అమ్మా.
నమస్తే గురుజీ, ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్పాలి మీ అందరికి. మీలాంటి వాళ్ళు ఉంటే నేను చెప్పగలుగుతా. మీరే లేకుంటే నేను ఎవరికి గోడలు చెప్పాలి. కాబట్టి మీకు ధన్యవాదాలు. చాలా వివరంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉన్నది. మీకు ధన్యవాదాలు గురుజీ. అంటే నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ఎట్లా చెప్తే అందరికి అర్థమవుతుందో ఆ లెవెల్లోనే చెప్పుకుంటూ వస్తున్నాము. కొంతమంది ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పైన అట్లా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ కింద ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. లో లెవెల్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తుంటారు. వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్తేనే బాగుంటుంది. మనం కన్ఫ్యూజ్ చేసేస్తే ఏమొస్తుంది, ఏం రాదు. రైట్ మా అందరికి నమస్తే. నమస్తే.